దేవుని మౌనాన్ని, దేవుడే ఇక్కడ లేడు, నన్ను విడిచిపెట్టేశాడు అనే పరిస్థితికి తను మార్చనివ్వలేదో. అలాంటి మరియలు లేస్తే భవిష్యత్తు తరాలు దీవించబడినట్లుగా దేవుడి వాగ్దానం నెరవేర్చునుగాక. ఎందుకు చెప్తున్నా తెలుసా అండి ఈ మాట? మనలో చాలామంది ఈ మాటలు వినాలి. ప్రార్థన చేయడం మానేశాం, దేవుని కొరకు ఎదురు చూడడం మానేశాం, దేవుడు కార్యం జరిగిస్తాడన్న సంతోషాలు చల్లారిపోయాయి, దేవుడు తిరిగి ఘనకార్యాలు జరిగిస్తాడని దేవుని దర్శనాల మీద ఆసక్తి చల్లారిపోయింది, వాగ్దానాల మీద ప్రేమ చల్లారిపోయింది, దేవుని సేవించడంలో సత్తువ చల్లారిపోయింది. ఈరోజు మరి ఒకటే మాట అంటది, ఒకటే మాట చూడండి, ఏమని తెలుసా? ఆయన ఏం చేస్తాడో నాకు తెలియదు, ఎప్పుడు చేస్తాడో తెలియదు, ఎలా చేస్తాడో తెలియదు, ఏ పద్ధతిలో చేస్తాడో తెలియదు. ఒకటి మాత్రం తెలుసు, ఆయన ఎవరో నాకు తెలుసు. I don't know when he will do, how he will do, what he will do, which method he will follow, but I know who. ఆ ఒక్క మాట చాలు, ఆయన ఎవరో నాకు తెలుసు. గర్భంలో ఉన్నప్పుడే తెలుసు, పుట్టక ముందే తెలుసు, పుట్టిన తర్వాత తెలుసు, 30 సంవత్సరాల్లో తెలుసు, ఇప్పటికి తెలుసు, ఎప్పటికి తెలుసు, ఆయన ఎవరో నాకు తెలుసు. I know who he is. He is a never failing God. తల్లి ఆ మాట ఏమని తెలుసా? ఆయన ఎవరో నాకు తెలుసు. ఇప్పుడు నెక్స్ట్ ఏ మాట తెలుసా రండి, అద్భుతమైన మాట. నాట్ యెట్, నాట్ ఎవర్. ఇప్పుడు మూడో మాటకు వస్తుంది చూడండి. పరిపక్వత చెందిన విశ్వాసం ఏమంటుంది తెలుసా? వెంటనే శిష్యులు పిలిచి, ఆయన మీతో చెప్పునది చేయుడి. గ్రీక్ భాషలో రాస్తుంది, బ్యూటిఫుల్ మాట, ఇంగ్లీష్లో చాలా బాగుంది. వాట్స్ ఎవర్ హీ సేస్ డూ ఇట్. వాట్స్ ఎవర్ హీ సేస్ డూ ఇట్. ఆయన ఏది చెప్పినా సరే చేసి చూడు. నా వెనకలానండి, ఆయన ఏది చెప్పినా సరే చేసి చూడు. ఏది చెప్పినా చేయొచ్చా? అర్థమైనా చేయొచ్చు, అర్థము కాకపోయినా చేయొచ్చు, పరువు ఉన్నా చేయొచ్చు, పరువు పోయినా చేయొచ్చు. కొన్నిసార్లు మనకు అది సులభంగా ఉన్నా చేయొచ్చు, కష్టంగా ఉన్నా చేయొచ్చు, సౌకర్యంగా ఉన్నా చేయొచ్చు, అసౌకర్యంగా ఉన్నా చేయొచ్చు, ఎంబరాసింగ్ ఉన్నా చేయొచ్చు, ఘనత తీసుకొచ్చినట్టు ఉన్నా కానీ చేయొచ్చు. ఆమె ఏమంటుంది తెలుసా? వాట్ సో ఎవర్ హీ సేస్ డూ ఇట్. ఆయన ఏది చెప్పినా చెయ్యి, ఏం చెప్పినా చెయ్యి, ఏదైనా సరే విధేయత చూపి, అంతే. దయచేసి నా వెనకలండి, ఏమి చెప్పినా సరే చేసి చూడు. నిజమైన విశ్వాసం ఏమంటుంది తెలుసా? ఏమి చెప్పినా సరే చేసి చూడు. నోవా దగ్గరకు వచ్చి ఓడగట్టు అన్నాడు. అప్పటికి ఓడలేదు. ల్యాండ్లో ఓడగట్టడం అనేది పిచ్చోడు చేసే పనులాగా అనిపిస్తుంది. ఆయన ఏది చెప్పినా సరే చేసి చూడు. ఏమైందండి? తుఫాన్ వచ్చింది, అందరూ మునిగిపోయారు. నోవా కుటుంబం ఏమైంది? పైకి తేలుతుంది. సమస్య వచ్చింది, అందరూ మునిగిపోతున్నారు. నోవా ఏం చేస్తున్నాడు? పైకి తేలుతున్నాడు. యెహోషువను దేవుడు ఒకరోజు పిలిచి అన్నాడు, ఎరికో గోడలు ఉన్నాయి కదా చుట్టంతా, ప్రవేశించలేని అడ్డుగోడలు ఉన్నాయి కదా, ఎరికో గోడల చుట్టూ 7 రోజులు తిరిగి మార్చ్ అరౌండ్ ద వాల్స్ అని చెప్పాడు. ఆయన ఏది చెప్పినా సరే చేసి చూడు. చేశారు. అందరికీ పిచ్చోళ్ళగా కనిపించింది, ఎంబరాసింగ్గా కనిపించింది, ఇన్కన్వీనియంట్గా అనిపించింది, సిర్లీగా కనిపించింది. ఏమైందండి? 7వ రోజు దట్టమైన ఎరికో గోడలు కుప్పగూలి పడిపోయింది. రహదారులాగా మారి వారి లోపలికి రంగప్రవేశం చేశారు. నయమాన్ను ప్రభు చూసి అన్నాడు, వెళ్ళి యోర్దానో 7 సార్లు మునుగన్నాడు. ఆయన ఏది చెప్పినా సరే ఏం చేశాడు? చెయ్యాలని ఇంట్రెస్ట్ రాలే, నేను ఎందుకు చేయాలని అడ్డం తిరిగాడు. పక్కన ఒక ఆయన మరియ లాంటి జ్ఞానం ఉంది ఓ పనోడికి. మరి ఏమైతే చెప్పిందో, ఆయన ఏది చెప్పినా సరే చేసి చూడు. వాట్స్ ఎవర్ హీ సేస్ డూ ఇట్ అనిందా? అన్నదా? ఆడ పనోడు చెప్పాడు ఎవరికి? నయమానికి. అయ్యా, ఆయన ఏది చెప్పినా సరే చేసి చూడు, అది మన మేలు కొరకే ఉంటుంది. చేశాడు. పసిపిల్లోని శరీరంలాగా మారిపోయింది. రాత్రంతా వల విశ్రామయ్యా, ఒక్క చేప దొరకలేదంటే కుడివైపోయి అన్నాడు. సరే, అయినను సరే నీ మాట చొప్పున చేస్తానన్నాడు. చేసిన తర్వాత ఏం చూశాడు? విస్తారమైన చేపలు రాసి వల్ల ఏమయ్యాయి? పిగిలిపోయాయి. పిల్లలారా మీ దగ్గర ఏమైనా ఉందా అంటే, ఏం లేదయ్యా, మేమే అడగదేని పరిస్థితులు ఉన్నామని. సరే, నీ దోణెను అద్దరికి లోపలికి నడిపి లాంచ్ అవుట్ ఇంటూ డీప్ అన్నాడు. రాత్రంతా చేసి ఏం దొరకలు మళ్ళీ కొత్తగా. అయినా సరే నీ మాట చొప్పున చేస్తాం. వాట్స్ ఎవర్ హీ సేస్ డూ ఇట్. చేయడం ఆరంభించారు. ఏమైందండి? 153 పెద్ద చేపలు. దయచేసి వినండి,
ఒకటే మాట అనేది. ఆయన చెప్పాడా? చేయండి. ఆయన ఏం చెప్పాడు? వెళ్ళి మీరు నీటిని, 7వ వచనం, యేసు ఆ బాణలో నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. దేవుడు ఏం చెప్పాడు? వెళ్ళి నీళ్ళు నింపమన్నాడు. వీళ్ళు ఏం చేశారండి? త్వర చెప్పండి. అంచుల వరకు నింపారు. ఇప్పుడు చూడండి, అంచుల వరకు నింపాలంటే ఎంత విధేయత కావాలి? మన జీవితంలో అద్భుతాలు జరగాలి కదా, చేయొద్దండి. అద్భుతాలకి ఎన్నిసార్లు విధేయత చూపించాలి? ఎన్నిసార్లు విధేయత చూపించాలి నేను అడుగుతున్నా. మనందరం వెంటనే డిజోబీడియంట్ కాదు. అడ్డం తిరిగిన నైజం వెంటనే ఉండదు మనకు. ఎప్పుడు అడ్డం తిరుగుతాం కూడా నేను చెప్తాను ప్రాక్టికల్గా. అంచుల మటుకు నీళ్ళు నింపారు కదా వాళ్ళు వెళ్ళారు, బావి దగ్గరికి వెళ్ళారు, నీళ్ళు తోడుకున్నారు. బాగా వినండి, అక్కడ ఎన్ని ఉన్నాయండి? 6 రాతి బాన్లు ఉన్నాయి. వెళ్ళి తోడుకున్నారు. పరిచారకులు వచ్చి ఏం చేశారు? దీనిలో పోసారు. విధేయత ఎన్నిసార్లు అయింది? త్వర చెప్పండి. ఒకసారి. మళ్ళీ వెళ్ళారు, నీళ్ళు ముంచుకున్నారు, వచ్చారు, పోసారు. ఎన్నిసార్లు అయింది? 2 సార్లు. బాణాలు ఎండిపోతాయా? మళ్ళీ వెళ్ళారు, ముంచుకున్నారు, తోడుకున్నారు, తీసుకొచ్చి పోసారు. ఇలా ఎన్నిసార్లు అవుతున్నాయి? అగైన్ అండ్ అగైన్. రిపిటేటివ్ ఒబీడియన్స్. చేసిందే మళ్ళీ విధేయత చూపించాను. ఇప్పుడు అడుగుతాను, విధేయత చూపించే రిజల్ట్స్ మారాయా? నాలంటోడైతే ఇంకా నీళ్ళే కదా. 2 సార్లు చేసిన రిజల్ట్ రాలే, 3 సార్లు చేసినా రిజల్ట్ రాలే, 30 సార్లు చేసినా రిజల్ట్ రాలే. కాబట్టి రిజల్ట్ ఎన్నటికీ రాదు. ఇది మన తెలివి. వై వీల్ ఫ్రస్ట్రేటెడ్ ఆఫ్టర్ సమ్ టైమ్స్ ఆఫ్ ఒబీడియన్స్. ఇది దేవుని చిత్తమేనా? దేవుని చిత్తం. దేవుడు చేయమన్నాడా? చేశాను, రిజల్ట్ రాలే. ఇప్పుడు పాయింట్కి వస్తున్న, జాగ్రత్త వినండి. ఇది దేవుడు చెప్పాడా? చెప్పాడు. చేశామా? చేశాము. రిజల్ట్ వచ్చిందా? రాలే. ఇప్పుడు చెప్పండి, కంక్లూజన్ ఏమొస్తుంది? అమాయకంగా పెట్టకండి. ఇప్పుడు రిజల్ట్ రాలేదు కాబట్టి ఇది నెక్స్ట్ క్వశ్చన్. నిజంగా దేవుని చిత్తమేనా అనేది కొద్దిగా ఆత్మీయులు ఆలోచించే వర్షన్. కొద్దిగా అడమెంట్గా ఆలోచిస్తే, దేవుడు చెప్తే ఇది చేస్తే ఏం లాభం వచ్చింది, ఎన్నిసార్లు చేసినా ఇంతే అంటామా లేదా? అందుకొరకు అద్భుతాలు మనం దూరం చేసుకుంటాం, సూచక్రియలు దూరం చేసుకుంటాం, దేవుని మహిమను దూరం చేసుకుంటాం. వచ్చాడు, ఒకసారి తీసుకెళ్ళి పోసారు, ఫస్ట్ టైం అయిపోయింది. ఈ వెంట అగైన్ నీళ్ళు ముంచుకున్నాడు, పోసాడు. ఈ వెంట అగైన్ నీళ్ళు ముంచుకున్నాడు, పోసాడు. దే వెంట అగైన్ నీళ్ళు ముంచుకున్నాడు, పోసాడు. అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. చివరికి ఆ యొక్క బాణల్లో అంచుల మట్టుకు ఏం చేశారండి? నింపారు. విధేయత అయిపోయిందా? అయిపోలే. పాయింట్ దయచేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ దీనిలోంచి ముంచుకొని ఎవరి దగ్గర తీసుకెళ్ళాలి? విందు యజమాన్. అగైన్ దే ఆర్ క్యారింగ్ ఇట్ టు ద గవర్నర్ ఆఫ్ ద ఫీస్ట్. ఎస్ అనే వాళ్ళు చేస్తాను. తీసుకెళ్తుంటే నీళ్ళు మారిందా? ఇప్పుడు చూడండి, సడన్గా ఇప్పుడు నీళ్ళు ఏమైందంట? ద్రాక్షరసంగా. ఎప్పుడు మారిందో తెలియదు. దట్ సడన్లీ ఈజ్ అ సస్పెన్స్, బట్ రిపిటేటివ్ ఒబీడియన్స్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు డూ. దేవుడు చెప్పిన మాట విధేయత చూపించడం మన బాధ్యత. అద్భుతం చేయాల్సింది బిగర్ చెప్ప దేవుని బాధ్యత. నా వెనకాల చెప్పండి, విధేయత చూపించాల్సింది మన బాధ్యత, అద్భుతం చేయాల్సింది దేవుని బాధ్యత. విధేయత చూపించాల్సింది మన బాధ్యత, చరిత్రలు మార్చాల్సింది ఆయన బాధ్యత. ఇప్పుడు నీటిని ద్రాక్షరసంగా మార్చాల్సింది ఎవరి బాధ్యత అండి? మన ప్రాబ్లం ఏం తెలుసా? ద్రాక్షరసం చూస్తే ఎగ్జైటెడ్గా చేస్తాం అందరం, కానీ మనం హ్యాండిల్ చేయాల్సిన ఎక్కువ పీరియడ్ ఎవరితో తెలుసా? ద్రాక్షరసంతో కాదండి, నీటితో. I want all of us to understand it is very difficult to handle the water season. Wine season is celebrative. Wine season is jubilant. Wine season is exciting. Wine season అంటే నెరవేర్పు సమయం. కానీ ఎక్కువ టైం దేంట్లో గడపాలండి? వాటర్ సీజన్. ఏం మోసుకుంటా గడపాలి? ఒకసారి ప్రార్థన చేశాను, 2 సార్లు ప్రార్థన చేశాను, జవాబు రాలే. ప్రార్థనలు ఏమవుతామండి? వెసుకుపోతాం. Pray again, you didn't get result. Pray again, you didn't get result. Pray again. దేవుని సేవించావు, రిజల్ట్స్ రాలే. సర్వ్ అగైన్, సర్వ్ అగైన్, సర్వ్ అగైన్, సర్వ్ అగైన్ అండ్ అగైన్. దేవుని సేవించావు, జవాబు రాలే. సేవిస్తూ 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 కొన్నిసార్లు క్షమించావు మనుషుల్ని, ఆయన మనుషులు మారలే. ఎన్నిసార్లు క్షమించాలి? ఫర్గివ్ అగైన్, ఫర్గివ్ అగైన్, ఫర్గివ్ అగైన్. నువ్వు ఒకసారి ట్రై చేసావు, ఎన్నిసార్లు ట్రై చేయాలి ప్రభా? ట్రై అగైన్, ట్రై అగైన్, ట్రై అగైన్. ఒకసారి విధేయత చూపించావు, ఎన్నిసార్లు విధేయత చూపించాలి? ఒబే అగైన్, ఒబే అగైన్. ఒకసారి ప్రేమించిన ప్రభా, ఏం మారలే. లవ్ అగైన్,
లవ్ అగైన్. ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే, ఎప్పుడైతే ఈ సత్యాన్ని తెలుసుకుంటామో అక్కడే మన విశ్వాసం ఏమవుతుందండి, పరిపక్వత చెందుతుంది. గాడ్ ఈజ్ డెవలపింగ్ అవర్ ఫెయిత్. గాడ్ ఈజ్ డెవలపింగ్ ద ఫెయిత్ ఆఫ్ ద మినిస్టర్స్. పరిచారకుల విశ్వాసాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు, పరిపక్వత తీసుకొస్తా ఉన్నాడు. చూడండి, మన జీవితంలో ఇన్నిసార్లు నీళ్ళు మోస్తే ఖాళీ పాత్రలు ఎప్పుడూ శూన్యం కాదు, ఖాళీ పాత్రలు ఎప్పుడు వృధా కాదు. తీసుకొచ్చిన ప్రతి నీటి చుక్క, నేను అడుగుతున్నా, తీసుకొచ్చిన ప్రతి నీటి చుక్క వేస్ట్ అయిందా? అందరికి అనిపించేది ఏదండి, ద్రాక్షరసం. కానీ నీటి తీసుకొచ్చింది ఎవరికి కనిపిస్తుంది? నీరు లేకపోతే ద్రాక్షరసం లేదు, ఖాళీ బాణలు లేకపోతే ద్రాక్షరసం లేదు, శిష్యులు పరిచారకులు లేకపోతే ద్రాక్షరసము లేదు. వారు చేసిన ప్రతి ప్రయత్నము దేవుని దృష్టిలో ఎప్పుడు వృధా కాలేదు. నథింగ్ ఈజ్ వేస్టెడ్ ఇఫ్ యూ హ్యావ్ ఒబేడ్ ద కమాండ్ ఆఫ్ గాడ్. మళ్ళీ ఒకసారి దేవుని జ్ఞాపకం చేస్తున్నా, రాసి పెట్టుకోండి. నాట్ ఈవెన్ ఎ సెకండ్, నాట్ ఈవెన్ ఎ డ్రాప్ ఆఫ్ స్వెట్, నాట్ ఈవెన్ ఎ డ్రాప్ ఆఫ్ బ్లడ్, నాట్ ఈవెన్ ఎ పెన్నీ ఆఫ్ మనీ కెన్ ఎవర్ బి వేస్టెడ్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ ఒబీడియన్స్ టు గాడ్స్ వర్డ్. దేవుని మాటకు విధేయత చూపించి చేస్తే, నువ్వు కార్చిన రక్తపు బొట్టు కానీ, నువ్వు ప్రయాసపడ్డ శ్రమ కానీ, లేకపోతే నీ యొక్క క్షణము కానీ, లేదా నీ పైసా రూపాయి కానీ వృధా అయ్యే ప్రసక్తి లేదు. మనలో చాలామందికి పేజీలు వెనకలు తిరిగి చూస్తే కొన్ని రిగ్రెట్స్ ఉండిపోతాయి. రిగ్రెట్స్ ఏంటి తెలుసా, అది చేయకపోతే బాగుండు, టైం వేస్ట్ అయింది కదా అని, పలానా డెసిషన్ తీసుకోతే బాగుండు, చాలా నష్టపోయాను కదా అని. ఈరోజు దయచేసి వినండి ఈ మాట. దేవుని చిత్తంలో నీ గతంలో ఏది జరిగినా సరే అది వేస్ట్ కాదు. యసనవల్ చేతండి. యోసేపుని దేవుడు రాజభవనం ప్యాలెస్ తీసుకెళ్ళాలనుకున్నాడు. ప్యాలెస్కి ఎట్లెళ్ళాడు? గుంతలో పడేయకపోతే ప్యాలెస్కి పోయేటోడు కాదు, గుంతలో పడేయకపోతే పోతిఫర్ ఇంటికి పోయేటోడు కాదు, పోతిఫర్ ఇంటికి పోకపోతే జైలుకి వెళ్ళేటోడు కాదు. బాగా వినండి, జైలుకి వెళ్ళకపోతే ప్యాలెస్కి వెళ్ళేటోడు కాదు. ఇఫ్ దెర్ ఇస్ నో ప్రిజన్ హీ కెనాట్ బీ ఇన్ ప్యాలెస్. ఎస్ అనే వాళ్ళు చేతండి. ఇప్పుడు ప్రిజన్లో దయచేసి వినండి, ప్రిజన్లో ప్యాలెస్కి పోయే తాళం ఎక్కడ దొరికింది? మనందరం ఎగబాకడానికి ఏం కావాలి? మనకు తాళం కావాలి. దేవా నాకు తాళం మీనైనా ఇట్లా కీ పెడితే అలా ఎగబాకాలి నేను. ప్యాలెస్కి ఎగబాకాలంటే మరి తాళం ఎక్కడుంది? బాగా వినండి, ఏదైతే తన జీవితంలో ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయకపోతే బాగుండు, ఇలాంటి దరిద్రులు నా పక్కన లేకపోతే బాగుండు. యోసేపు జీవితంలో అంతా దరిద్రులు, చుట్టంతా సహోదరులు స్టార్ట్ అయితే, పోతిఫర్ దగ్గర స్టార్ట్ అయితే, లాస్ట్కి పానదాయకుడు, భక్షకారుడు, అంతా బ్యాచ్ అంతా కూడా ఆ బ్యాచ్. ఏ బ్యాచ్? వెన్నుపోటు పొడిచే బ్యాచ్. ఒక రోజు వచ్చి, నాయన మాకు దర్శనంలో వచ్చాయి, నాయన బాధగుండా, ముఖం బాధగుంటే పాపం ఈయన పోయి జోక్యం చేసుకున్నాడు. వాళ్ళు ఏం వచ్చి అడగలే, కళలు చెప్తావా, కలభావం చెప్తావా, ఏం అడగలే. ఈయనకు ఒక రోజు బాధ వచ్చేవాడు తెలుసా, వై డూ యూ లుక్ సాడ్, వై ఈజ్ యువర్ కౌంటెనెన్స్ సాడ్ అని వచ్చి, ఎందుకు బాధగున్నారమ్మా మీరు అని. మాకు పీడకలు వచ్చింది రాత్రి అని. అవునా, కళ వచ్చిందా? కలభావం చెప్పుడు దేవునికి వద్దు అని చెప్పి ఈయన స్టార్ట్ చేసి ఏం చేశాడండి, తనకున్న వరం అంతటి తీసి కలభావం చెప్పాడు. చెప్పినట్టు ఏమైందండి, నెరవేరింది. కరెక్ట్గా 2 సంవత్సరాలు ఏం చేశారు, మర్చిపోయాను. ఇప్పుడు గాయమవుతుంది. అలాంటి వాళ్ళక నేను హెల్ప్ చేసింది, నా లైఫ్లో అంతా కూడా కృతజ్ఞత లేని డాష్ వీళ్ళే ఉన్నారు నా లైఫ్లో. అసలు అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయకపోయింటే చెప్పనండి బాగుండా. నా జీవితంలో కొన్ని రిగ్రెట్స్ ఉండిపోయాయి. దేవుడు కానీ ఎరేజర్ ఇస్తే అవన్నీ తుడిచేసుకుంటాను. అలా తుడిచేసుకుంటే నీ ఆశీర్వాదాలు తుడిచేసుకున్నట్టే. ఒకరోజు టైం వచ్చింది, పానదాయకుడు డైరెక్ట్గా రాజు దగ్గరికి వెళ్ళాడు. ఒకరోజు రాజు, నాకు కళ వచ్చిందా, ఆ పీడకల్లా వచ్చింది, నాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంది అని వెంటనే అడిగాడు. ఎవరైనా కలబావని చెప్పే వాళ్ళు ఉన్నారా అంటే, రాజా దయచేసి నా తప్పు పొరపాటుని క్షమించయ్యా. పానదాయకుడు భక్షకారుడు మా ఇద్దరికి యోసేపు అని ఒక హెబ్రిడ్ ఉన్నాడు. ఆయన చెప్పినట్టు ఏమైంది, నెరవేరింది. అసలు ఇంటర్ప్రిటేషన్ అంటే బ్యూటిఫుల్గా చెప్పేవాడు ఎవరు? యోసేపు. అంతే. ఆయన గతంలో చేసిన, బాగా వినండి, గతంలో తన జీవితంలో ఏది చేశాను అని బాధపడ్డాడో, తన వరాన్ని ఎలా వాడాడో, ఆ గిఫ్ట్ని ఎలా అయితే వాడాడో, ఇప్పుడు అదే తన హెచ్చింపుకి ఏమైందండి, తాళపు చెవిగా మారింది. అర్థమైన ఒకసారి చేస్తారా? డోంట్ రిగ్రెట్ అబౌట్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ యువర్ పాస్ట్. నీ గతంలో ఏం జరిగిందో దాని గురించి చింతించొద్దు. ఏది కూడా దేవుని చిత్త ప్రకారం జరిగి ఉంటే ఏది కూడా వృధా కాదు కాదు కాదు. రాసి పెట్టుకో ఈ మాట. నథింగ్ ఈజ్ వేస్టెడ్ ఇఫ్ యూ హ్యావ్ డన్ ఇట్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. ఈ రాత్రికాల సమయంలో బాధపడిపోయి, అయ్యో నా జీవితం ఇలా జరగకపోయింటే బాగుండని బాధపడుతూ వచ్చినట్లయితే, ప్రతి ప్రాంతంలో యోసేపు జీవితంలో ఏది కూడా వేస్టెడ్, ఇది వేస్ట్ పీరియడ్ అని ఎక్కడ కూడా బైబిల్లో
ఒకళ్ళ జీవితంలో దేవుడు ఏది కూడా పెట్టలేదు.